బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మై హోం రామేశ్వరరావు వేసిన పరువు నష్టం దావా కేసును హైకోర్టు కొట్టేసింది. రేవంత్ రెడ్డిపై 90 కోట్లకు మై హోం రామేశ్వరరావు ఈ పరువు నష్టం దావా వేశారు. కాగా సీఎం కేసీఆర్ అంటదండలతో హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం సంస్థ అక్రమాలకు పాల్పడిందని 2014లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణల వల్ల సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడిందని, అందుకు 90 కోట్లు చెల్లించాలని రామేశ్వరరావు రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు కేసు నిరాధారమైందని భావించి ఇవాళ కొట్టేసింది. అయితే ఈ ఆరోపణలు చేసిన సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. కాగా 2014 నాటి దావాలో తాజాగా తీర్పు రావడం రేవంత్ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మై హోం రామేశ్వరరావు వేసిన పరువు నష్టం దావా కేసును హైకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డిపై 90 కోట్లకు మై హోం రామేశ్వరరావు ఈ పరువు నష్టం దావా వేశారు. కాగా సీఎం కేసీఆర్ అండదండలతో హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం సంస్థ అక్రమాలకు పాల్పడిందని 2014లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణల వల్ల సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడిందని, అందుకు 90 కోట్లు చెల్లించాలని రామేశ్వరరావు రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు కేసు నిరాధారమైనదని భావించి ఇవాళ కొట్టివేసింది. అయితే ఈ ఆరోపణలు చేసిన సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. కాగా 2014 నాటి దావాలో తాజాగా తీర్పు రావడం రేవంత్ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది.